అందరికీ నమస్కారం. తులారాశి విషయానికి వస్తే అసలు వీళ్ళకి మొదట 2-3 నెలలు మాత్రమే సామాన్యంగా ఉంటుంది. అంటే మామూలుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అని కాదు, సామాన్యంగా. అంటే మామూలు వేరు, సామాన్యం వేరు, గుర్తుపెట్టుకోండి. అంతంత మాత్రంగా ఉంటుంది అన్నట్లుగా మామూలుగా ఉన్నదాన్ని చెప్పుకోవచ్చు. సామాన్యం అనేది ఇంకొంచెం బెటర్ దాన్ని ఉన్నదానికంటే కాస్త మంచిగా ఉంది అన్నట్లుగా సామాన్యం అని చెప్పుకోవచ్చు. కాస్త చిన్న తేడా ఉంటుంది. రెండు ఒకే రకంగా కనపడుతున్నప్పటికీ చిన్న తేడా ఉంటుంది ఆ మాటల్లో. కాబట్టి వీళ్ళకి సామాన్యంగా 2-3 నెలలు ఉన్నప్పటికీ క్రమేపీ సర్దుకుంటారు. ఇక వీళ్ళు సర్దుకునేది ఎట్లా సర్దుకుంటారు అంటే, వీళ్ళకి అసలు ఇంతకు ముందు వచ్చిన కష్టం కాదు. వీళ్ళకి ఇంతకు ముందు ఈ 2-3 నెలలు కానీ, అంతకుముందు సంవత్సరం కానీ మనకు వచ్చిన ఈ కష్టం ఏదైతే ఉందో అది పెద్ద లెక్క లేదు. ఇప్పుడు హాయిగా ఉన్నాము. అప్పులు తీర్చుకుంటారు. ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అప్పులు తీర్చుకుంటారు. ఎక్కడా కూడా వెనకాడే పరిస్థితి కనపడట్లేదు వీళ్ళకి. అప్పులు తీర్చుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమన్నా ఆలోచన ఉంటే అవి చేపడుతూ ఉంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. వీరికి ఉద్యోగాలు రావాల్సిన వారు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఆ ఉద్యోగంలో ఉన్న వారికి వీరికి పై అధికారుల నుంచి, అటు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మనకి గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, పై అధికారుల మన్నన పొందుతుంటారు. పై అధికారుల మన్ననలు పొంది కాస్త వీళ్ళు ఊరట చెందే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు ఆర్థికంగా బాగుంటారు. వీళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆలోచించుకోండి. అట్లని విర్రవీగేతనాన్ని చేయకండి. అదొకటి వీడి దగ్గర కనపడుతూ ఉంది. అంటే ఈ రాశి వారి దగ్గర మనకు బాగా ఉంది కాబట్టి విర్రవీగేతనం కనపడుతుంది. అది కాస్త మానుకోండి. వ్యవసాయ రంగానికి వస్తే 2 పంటలు వీళ్ళకు బాగుంటాయి. పెట్టిన పెట్టుబడి వెళ్ళటము చక్కగా, అంతకంటే ఎక్కువ లాభాన్ని వీళ్ళు రుచి చూడటము, తద్వారా ఇంట్లో బయట 2 చోట్ల కూడా మంచి పేరు సంపాదించుకోవటము జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వీరు కూడా అంతే. రియల్ ఎస్టేట్ రంగంలో వారు కూడాను పెట్టిన రూపాయికి రూపాయి వచ్చేదే కనపడుతుంది. ఎక్కడా కూడా మీరు వెనకకండి. అంటే ఫస్ట్లో బాగాలేదు కదా అని ఫస్ట్లో మీరు పెట్టిన పెట్టుబడి కూడాను తర్వాత, అంటే మొదటి 2-3 నెలలు బాగాలేదని చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టుంటే, వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు, పెట్టుబడి పెట్టుంటే ఆ 2-3 నెలలు మీరు ఆందోళన చెందినప్పటికీ తర్వాత ఆందోళన అంతా కూడాను అసలు కల్లాగా వెళ్ళిపోయి హాయిగా ఉంటుంది. ఈ పెట్టుబడి వెళ్ళడమే కాకుండా లాభాన్ని రుచి చూస్తారు. ఈ వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లాభాన్ని రుచి చూస్తారు. ఇక రాజకీయ రంగం వారికి నా మనిషి ఇంత గొప్పవాడా అని ఇంట్లో అనుకోవటం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఏదో రాజకీయాల్లో తిరుగుతున్నాడు కానీ పెద్ద పేరు ప్రతిష్టలు ఏం కనపడట్లేదు, మనకి ఇంటికి కూడా పెద్ద డబ్బులేం తేవట్లేదు అనేది అప్పటి వరకు మీ మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో, ఇటు ఆడవాళ్ళు రాజకీయంగా ఉండొచ్చు, మగవాళ్ళు రాజకీయంగా ఉండొచ్చు, ఎవరున్నా కానీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఈ విధంగా ఉంది ఈరోజు వరకు కూడాను. అటువంటి అభిప్రాయం ఉన్నా కానీ ఒక 3 నెలలు 2 నెలల తర్వాత పుంజుకుంటారు. అసలు ఎట్లా అంటే వీళ్ళు జనాల్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. వీళ్ళది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అంతే. జనాల్లో చక్కటి పేరు ప్రతిష్టల్ని తెచ్చుకొని ఇక తర్వాత విజయం మనదే, అందులో ఎటువంటి ఆలోచన లేదు, ఇక ఇప్పటి నుంచి విజయాలనే మనం చవి చూస్తాము అన్న ఆశాజనకంగా వీరు ముందుకు వెళ్తారు. అదే వీరికి శ్రీరామరక్షగా కూడాను కనపడుతూ ఉంది. వీరు ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గా సప్తశతి పారాయణం ఇంట్లో చేయిస్తూ ఉండండి.
వేద పండితుల ద్వారా మీ ఇంట్లో దుర్గా సప్తశతి పారాయణాన్ని చేయిస్తూ ఉండండి. దుర్గాదేవి ప్రదక్షిణ నమస్కారాలు, దుర్గాదేవికి ఎర్ర చీరని కట్టిస్తూ ఉండండి. తరచూ కూడా ఎర్ర చీరని దుర్గాదేవికి కట్టిస్తూ ఉండండి. అంటే నెలకొకసారి దుర్గాదేవికి మనకు తోచినంత రేట్లో, ఇంత రేటు అని కాదు, అది 200 రూపాయల చీర దగ్గర నుంచి 2 లక్షల చీర వరకు మీ ఇష్టం. ఎంత రేట్ అయినా సరే దుర్గాదేవి కాస్త నెలకొకసారైనా ఎరుపు చీరని ఒకే దేవాలయంలో ఇవ్వకుండా ఆయా దేవాలయాల్లో ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే మీకు మంచిగా కనపడే అవకాశం కనపడుతుంది. ఈ రాశివారికి దుర్గాదేవిని బాగా ఆరాధించండి. దుర్గాదేవికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు, పూజలు, హోమాలు చేయిస్తూ ఉండండి. శుక్రవార నియమాలు కూడా పాటిస్తూ ఉండండి. అంతేకాకుండా దుర్గాదేవికి సంబంధించిన ఉత్సవాలు ఏమన్నా ఉంటే మీ సాయశక్తుల ఆ అమ్మవారికి శారీరక శ్రమను కూడా చేయండి. అక్కడ ఉదాహరణకి నవరాత్రులు వస్తాయి, దుర్గా నవరాత్రులు వస్తుంటాయి. ఆ దుర్గా నవరాత్రుల్లో మన వంతుగా ఆర్థికంగా చేస్తే మంచిదే. ఆర్థికంగా చేయలేని పరిస్థితి వారు ఎవరైనా ఉంటే గనక మీ శరీరాన్ని అక్కడ పెట్టండి. ఆ శరీరంతో మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ మీ శక్తి కొలది చేయండి. ఏదైనా కావచ్చు, గుంజలు పాతడం కావచ్చు, ఇక్కడివై అన్న సరుకులు తేవటం కావచ్చు, అన్నదానాలకు సంబంధించి అన్న వస్తువులు తేవటం కావచ్చు, లేకపోతే అన్నం వడ్డించడాలు, కూరలు, పప్పులు అన్నదానంలో అయినా వడ్డించేది ఉంటే కావచ్చు. ఏ శ్రమైనా సరే కాస్త ఒళ్ళు వంచి చెయ్యండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఇటు విద్యార్థులు, వ్యాపారస్తులు, వ్యవసాయ రంగము మరియు రియల్ ఎస్టేటు, ఇటు పోతే రాజకీయ రంగము, ఈ 5 రంగాల వారికి కూడాను చాలా బాగుంది ఈ సంవత్సరము. 2025వ సంవత్సరము ఎంత బాగుంది అంటే ఇక ముందు కూడా ఇంత బాగుంటుందా, ఇన్నాళ్ళల్లో కూడా ఇప్పుడున్నంత ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఉండదేమో అన్నంత బాగుంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు శ్రమ చేస్తూ ఉంటే ఆ శ్రమకు తగ్గ ఫలితం కంటే ఎక్కువ ఫలితం వచ్చేది కనపడుతూ ఉంది. కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి. మీకు ఎక్కడా ఎదురులేదు. కాకపోతే శ్రమ పడండి. శ్రమ కంటే ఎక్కువ ఫలితాన్ని మీరు ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ శ్రమ పడుతూ మీకు ఉన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళేది కనపడుతూ ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఈ 2025వ సంవత్సరం మీ జీవితం నడుస్తూ ఉంది. ఆ విధంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండి మీరు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.